దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి సంతోషంగా గడుపుతున్నారు. కొన్ని చోట్ల దీపాలే వెలిగించి పండుగ చేసుకుంటే ఇంకొన్ని చోట్ల బాణసంచా శబ్దాలు దుమ్ము రేపుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తిపోతున్నాయి. దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. అందమైన ముగ్గులు, అలంకరణలతో ఇళ్లన్నీ కొత్త శోభ సంతరించుకున్నాయి. వేకువజామునే ఇంటిల్లిపాది లేచి స్నానాలు ఆచరించి ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. స్నేహితులకు, బంధువులకు పండుగ శుభాకాంక్షలు చెప్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒకరోజు ముందుగానే వెలుగు జిలుగులతో దీపావళి సందడిగా మొదలైంది. వారం రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. దీపావళికి ఒక్కరోజు ముందు ఆ హడావుడి మరింతగా పెరిగింది. బాణసంచా కొనుగోలుదారులతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విద్యుత్ దీపాలతో ప్రధాన నగరాలన్నీ కళకళ్లాడుతున్నాయి. విద్యుత్ దీపాలు అమర్చిన స్వాగత తోరణాలు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాయి. వెలుగు జిలుగుల్లో ఉన్న దుకాణాలు టపాసులు కొనండని సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఆయా నగరాల్లోని ప్రాచీన, ప్రధాన, చారిత్రక కట్టడాలను అందంగా అలంకరించారు. ఆ సందర్శన ప్రదేశాలన్నీ రాత్రి వేళల్లో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. సహజమైన దీపకాంతులతో అక్షరధాం ముచ్చట గొలుపుతోంది. పర్యావరణ హితమైన దీపావళి జరుపుకోవాలనే సందేశాన్ని ఇచ్చేలా ప్రాంగణం మొత్తాన్ని దీప ప్రమిదలతో నింపేశారు. సందర్శకులంతా అక్కడకు చేరి దీపాలు వెలిగించారు. ఆ దీపాల వెలుగులో అక్షర్ధాం దేదీప్యమానంగా వెలిగిపోయింది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దీపావళి సంబరాలు వైభవంగా సాగాయి. దీపాల వెలుగుల్లో ఆ బంగారు దేవాలయం దగదగలాడిపోతోంది. ఆ దివ్యమైన సుందర రూపాన్ని నీటి తెరలపై చూసిన పర్యాటకులు పునీతులయ్యారు. తటాకంలో అప్పుడప్పుడు ఎగసిపడుతున్న నీటిధార సందర్శకులను కట్టిపడేసింది. మైమరపించే మనోహర దృశ్యాలు చూస్తూ గంటల కొద్దీ అక్కడే గడిపేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో దీపావళి పండుగ రోజు కాళీమాతకు పూజలు చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా పశ్చిమ బంగలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంటుంది. వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన బంగాల్ వాసులంతా కాళీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయా దేవాలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. బంగాల్లో కొన్ని చోట్ల ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అందులో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి సందడి చేశారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా దీపావళికి దూరంగా ఉన్నట్లు అన్నాడీఎంకే ప్రతినిధులు ప్రకటించారు. జయ చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రి ఎదుట అన్నదానం చేశారు. ఆమె త్వరగా కోలుకొని ఇంటికి వచ్చినప్పుడే తమకు అసలైన దీపావళి అని అభిప్రాయపడ్డారు. చెన్నైలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అంతా కలిసి బాణసంచా కాల్చుతూ సంతోషంగా గడిపారు. అపార్ట్మెంట్ వాసులంతా ఒకచోట చేరి టపాసులు పేల్చుతూ సరదాగా గడిపారు. బస్తీల్లో కుర్రాళ్లు సందడి చేశారు. అయిన వారి ప్రేమాభిమానాలకు దూరమై ఒంటరిగా వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులకు నిర్వాహకులు పండుగ సంతోషాన్ని పంచారు. వారితో దీపావళి జరుపుకున్నారు. బంధువులతో లేమనే బాధను కొంతవరకు దూరం చేశారు. త్రివేంద్రంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కళాకారులు చేసిన విన్యాసాలు, ప్రతిభ చూసిన ప్రజలు మంత్రముగ్ధులైపోయారు.